వెంకటేష్ హీరోగా వస్తున్న క్రేజీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశారు. అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు 4వ సాంగ్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సినిమా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం 4వ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. వెంకటేష్, మీనాక్షి మీద ఈ పాట ఉంటుందంట. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. సంక్రాంతి అంటే తెలుగుదనం, తెలుగు వారసత్వంతో ముడిపడిన ఈ పండుగ గురించి ఎన్నో అచ్చతెలుగు పాటలు వచ్చాయి. అయితే దర్శకుడు అనిల్ రావుపుడి కాస్త వెరైటీగా ఆలోచించాడు. దాదాపు ఇంగ్లీష్ లిరిక్స్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఓ పాటని డిజైన్ చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ పేరుతో ఈ పాటని రిలీజ్ చేశారు. డీజే స్టైల్లో పాటని కంపోజ్ చేశాడు బీమ్స్. ట్యూన్ క్యాచీగా ఉంది. రామజోగయ్య దాదాపుగా ఇంగ్లీష్లో సాహిత్యం రాశారు. గొబ్బి అల్లోని ఎత్తుకొని సింగ్ దిస్ మెలోడీ బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇట్స్ ఎ యాటిట్యూడ్ పొంగల్, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ ఇలా సాగాయి లిరిక్స్. వెంకటేష్తో పాటు బీమ్స్, రోహిణి ఎనర్జెటిక్గా పాడారు. వెంకీ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. కలర్ఫుల్ సెట్లో సంక్రాంతి వైబ్ని ప్రజెంట్ చేస్తూ సాంగ్ని షూట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో 2 పాటలకి మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు వెంకీ పాడిన ఈ పాట కూడా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అనిల్ రావుపుడి, వెంకటేష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన F2 బ్లాక్ బస్టర్గా నిలిచింది. F3 కూడా పర్వాలేదనిపించేలా ఆడింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే తాజాగా 3వ సాంగ్ వదిలారు. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి చలిపులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పడుకుందో అంటూ ఈ పాటని మొదలెట్టాడు బీమ్స్. ఆ తర్వాత గొబ్బియల్లో గొబ్బియల్లో పండగొచ్చే గొబ్బియాల్లో ఎవ్రీబాడీ గొబ్బియల్లో అంటూ రోహిణి ఎంతో ఎనర్జెటిక్గా ముందుకు తీసుకెళ్ళింది. అటు తర్వాత బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ అంటూ వెంకటేష్ ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్ అంటూ ఎనర్జెటిక్గా పాటని ఆలపించడం జరిగింది. ఈ పాటని హుషారెత్తించే విధంగా పాడడమే కాకుండా ఇద్దరు హీరోయిన్లైన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లతో ఎనర్జెటిక్ చిందులు కూడా వేశాడు వెంకటేష్. సంక్రాంతి పండగకి హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పాటని వదిలినట్టున్నారు. పల్లెటూరులో ఈ పాట మారుమోగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సాంగ్స్తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ 4వ సాంగ్తో మరింత హైప్ తెచ్చుకోవాలని చూస్తుంది. త్వరలో 4వ సాంగ్ మీద అధికారిక ప్రకటన రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.